ఒక పాస్టర్ గారు మీటింగుకు వెళితే అక్కడ 15 మంది మాత్రమే ఉన్నారు. ఆ పాస్టర్ గారు చాలా నిరాశపడ్డారు. ఆ 3 రోజుల మీటింగుల్లో 15 మందికి వాక్యం ప్రకటించి వెళ్ళిపోయారు. 15 సంవత్సరాల తర్వాత అదే గ్రామము ఒక పట్టణమైంది. ఆ పట్టణానికి మరల సభల నిమిత్తము అదే పాస్టర్ గారు పిలువబడ్డారు. ఆయన మీటింగ్కి వచ్చి సభలో ప్రసంగము చేస్తున్నప్పుడు 3 లక్షల మంది ఆ సభలో కూర్చున్నారు. చాలా మంది ప్రజలు తమ తమ పాపములు ఒప్పుకుంటూ ఉంటుండగా చాలా సంతోషించి ఆ సేవకుడు దేవుణ్ణి మహిమపరిచారు. ఈ లోపల ఒక ఆయన నిలబడి, అయ్యా, మీరు 15 సంవత్సరాల క్రితం వచ్చి వాక్యం బోధించినప్పుడు 15 మంది మాత్రమే ఉన్నారు కదయ్యా, అందులో నేనొకడిని, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అని అన్నారు. ఆ చిన్న సేవకుడు ఎవరో కాదండి, డాక్టర్ బిల్లీ గ్రహం గారు. అప్పుడు ఆ వృద్ధ సేవకుడు, నేను 15 మందికి ప్రకటించిన వాక్యం వృధాగా పోలేదని దేవుణ్ణి మహిమపరిచారు. బిల్లీ గ్రహం గారి ద్వారాగా 100 కోట్ల మందికి పైగా రక్షణలోనికి నడిపించబడ్డారు. ఆ వృద్ధ సేవకుడు 15 మందికి వాక్యం ప్రకటిస్తే దానిలో ఒక వ్యక్తి రక్షించబడి సేవకుడైతే ఆ సేవకుడు ద్వారాగా కోట్ల మంది రక్షణలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగు.